రాధాదేవి కథ. రాధాదేవి కథ భక్తి, ప్రేమ, పరమాత్ముని పట్ల ఏకాగ్రతకు ప్రతీకగా చెప్పబడుతుంది. రాధా జననం. బృందావనంలో వృషభాను మహారాజు, రాణి కీర్తిదేవి గార్లకు ఒక పాప జన్మించింది. ఆ పాపే రాధా. చిన్నప్పటి నుండే ఆమె చుట్టూ అసాధారణమైన ఆభా వెలుగుతూ ఉండేది. రాధా అందం, వినయం, ప్రేమ, భక్తి వలన అందరూ ఆమెను ఎంతో ఇష్టపడ్డారు. రాధా, కృష్ణ సంబంధం. రాధా కృష్ణుడి అంతరాత్మ ప్రియురాలు, ఆత్మసఖిగా చెప్పబడింది. శ్రీకృష్ణుడు చిన్ననాటి నుంచి వృందావనంలో గోపికలతో ఆటలాడుతూ, రాసలీలలు చేస్తూ ఉండేవాడు. కాని ఆ గోపికల్లో రాధకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాధా, కృష్ణుల ప్రేమ దివ్యమైనది, ఆత్మీయమైనది, స్వార్థరహితం. వారు ఇద్దరూ ఒకే ఆత్మ యొక్క రెండు రూపాలుగా భావించబడుతారు. రాసలీలలో రాధా స్థానం. రాసలీలలో గోపికలు ఎంతమంది ఉన్నా, కృష్ణుడు ఎప్పుడూ రాధను గుర్తుచేసుకుంటూ ఉండేవాడు. ఆమె లేకపోతే రాసలీల అసంపూర్ణం అవుతుంది. అందువల్ల రాధకు రాసేశ్వరి అని పేరు వచ్చింది. రాధా భక్తి. రాధా భక్తి నిష్కామ భక్తికు ప్రతీక. ఆమె కృష్ణుణ్ణి కేవలం దైవ స్వరూపుడిగా మాత్రమే కాకుండా తన ఆత్మగా భావించింది. రాధా భక్తి అంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా పరమాత్ముని ప్రేమించడం. రాధా కీర్తి. రాధా కృష్ణుడి పేరుతో సమానంగా పూజింపబడుతుంది. కృష్ణుడు ఉన్న చోట రాధా పేరు తప్పనిసరిగా ఉచ్చరిస్తారు, రాధే కృష్ణ అని. ఇది వారి విడదీయరాని అనుబంధానికి గుర్తు. సారాంశం. రాధా కృష్ణుల ప్రేమ మనిషి, దేవుని సంబంధానికి ప్రతీక. రాధా పేరు వినగానే కృష్ణుడు గుర్తుకొస్తాడు. వారి దివ్యమైన ప్రేమ భక్తిలో, ఆత్మీయతలో, విశ్వాసంలో అమరత్వాన్ని పొందింది.